అధికారంలో ఉన్న 10 ఏళ్లలో చేయలేదు, ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చారు, ఏం చేయగలరు? నల్గొండ సభ ద్వారా ఏం సాధిస్తారు? 10 ఏళ్లలో చేయలేదన్నది అబద్ధం. 10 ఏళ్లలో ఇవాళ దానికి సంబంధించినటువంటి మొత్తం ఇవాళ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు 70% అయిపోయింది వీడియో కోసం. డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు అయిపోయింది మీకు. తర్వాత కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, ఈ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్నటువంటి దాదాపు 90% పూర్తయినాయి. ఊరికే అయిందా? ఎట్లయింది? వీటికి సంబంధించి కాక ఎందుకు అంటే అనేక సమస్యల్ని అధిగమిస్తూ పరిష్కరించుకుంటా చేసుకోవాల్సి వచ్చింది, చేసుకున్నాం. సేమ్ ఇవాళ కాళేశ్వరం ఇవాళ ఉత్తర తెలంగాణ దాని ద్వారా ఇవాళ హైదరాబాద్ తాగునీటి కోసం ఉరికే వస్తుందా? ఎంత పెద్ద మిషన్ భగీరథ ఇది ఎక్కడి నుంచి అయిందండి? ఇవాళ ఫ్లోరైడ్ తాగునీళ్ళు ఇవ్వలే మీరు. ఇదే ఫ్లోరైడ్ పీడిత ప్రాంతానికి తాగునీరు ఇవ్వమని చెప్పేసి ఎన్ని పోరాటాలు చేసినా తాగునీరు ఇచ్చినటువంటి వాళ్ళు కాదు. ఆఖరికి సుప్రీంకోర్టు, ఆఖరికి హైకోర్టు, సుప్రీంకోర్టులు కూడా హెచ్చరికలు చేసినా కూడా మీరు కనీసము ఆదేశాలు ఇచ్చినా కూడా మీరు బేఖాతరు చేశారు. లాస్ట్కి ఇదే న్యాయస్థానాలు ఇదేం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు ప్రజల తాగునీటి అవసరాలు కూడా తీర్చకపోతే మీరేం ప్రభుత్వాలని చీవాట్లు పెట్టిన తర్వాత ఇవాళ ఇదే మునుగోడు, దేవరకొండ ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకి ఇచ్చి అన్నట్టు సాగునీరు ఇచ్చింది. కానీ తెలంగాణ వచ్చిన వెంటనే దాన్ని పసిగట్టినటువంటి అర్థం చేసుకున్నటువంటి కేసీఆర్ గారు వచ్చిన వెంటనే తెలంగాణలోని ప్రతి పల్లెకు, ప్రతి ఇంటికి నల్లా పేరు మీద మిషన్ భగీరథ ద్వారా తాగునీరు ఇచ్చినటువంటి చరిత్ర దేశంలో ఎక్కడైనా ఉందా? అది పక్కకు పెట్టి ఇయ్యలేదు అని చెప్పిన అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమవుతుందని ప్రజల మైండ్లని తొలిచేటట్టుగా మాట్లాడటం అనేది మీకు మాత్రమే చెల్లుబాటు అయింది. ఎస్, ఈ మిషన్ భగీరథలు కూడా అక్కడక్కడ ఏమన్నా కొన్ని గ్రామాలు, ఇంకా కొన్ని ఆవాసాలకు రాకపోవడం, వచ్చినా కూడా కొంత సమస్య ఉండొచ్చు. 100కి 100 రూపాయలు బ్రహ్మాండంగా ఉందని కూడా ఏం చెప్పట్లే. ఉంటాయి, సమస్యలు ఉంటాయి ఎప్పటికి కూడా. ఇవన్నీ కూడా ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ సిస్టంలో దేర్ విల్ బి సో మెనీ ఇష్యూస్. అది పరిష్కరించుకోగలిగే కాబట్టి పరిష్కరించలేని కాదు. ఖచ్చితంగా అటు సాగునీటి అవసరాల కోసం, ఇటు తాగునీటి అవసరాల కోసం, పారిశ్రామిక అవసరాల కోసం ఇవాళ తీసుకోవాల్సినటువంటి అన్నీ కూడా చేసి జల విద్యుత్ అండి, సాగునీటి ఇవన్నీ ఇవాళ ఒక్కటే తాగునీరు అని చెప్తున్నాం. విద్యుత్తు ఎక్కడి నుంచి వచ్చిందని ఎట్లా సాధ్యమైందండి? ఇవాళ ఆ రోజు 2014లో రాష్ట్రం ఏర్పడిన రోజు జూన్ 2వ తారీఖున ఈ తెలంగాణ ఉన్నటువంటి విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఎంత? 7,000 మెగావాట్. ఇవాళ ఎంత? 19,600 చిల్లర, దాదాపు 20,000 మెగావాట్లు. అంటే 3 రెట్లు పెరిగింది. ఎట్లా సాధ్యమైంది? ఉత్పాదక సామర్థ్యం ఎట్లా సాధ్యమైంది? ఏం చేయకపోతేనే అయిందా? ఎందుకు మాట్లాడతారు తప్పుడు లెక్కలు? ఇదంతా అబద్ధం కాదా? అట్లనే ఇవన్నీ సాగునీటి అవసరాలు. కానీ ఇవాళ ఒకనాడు కేవలం మీకు 20 లక్షల 30 లక్షల 35 లక్షల ధాన్యాల ఉత్పత్తి సామర్థ్యం ఉంటే వాళ్ళ సగటున 4 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇవాళ ప్రొడ్యూస్ అవుతుంది తెలంగాణలో. దేశంలోని వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ అగ్రగామిగా నిలబడింది ఈ 10 ఏళ్లలో. ఒకనాడు అదే తెలంగాణలో తిండికి కరువు లేక ఇదే మహబూబ్నగర్, వెస్ట్ రంగారెడ్డి, ఇవాళ ఉన్నటువంటి రూరల్ రంగారెడ్డి, వెస్ట్ రంగారెడ్డి, మహబూబ్ నగరు, నల్గొండ, ఇది మునుగోడు, దేవరకొండ ఆ ప్రాంతంలో గంజి శిబిరాలు నడిపినాం కదండి. ఎప్పుడో కాదు కదా. గంజి శిబిరాలు నడిపి ప్రజలకు కరువుతో అల్లాడుతున్నటువంటి ప్రజలకి ఆకలి దప్పికలు తీర్చడం కోసము గంజి శిబిరాలు, గంజి కేంద్రాలు పెట్టినాం కదా. మరి అటువంటి తెలంగాణ వాళ్ళు ఎక్కడున్నది? 4 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తున్నది. వాళ్ళ కారణాలు ఏమైనా కావచ్చు, ఇంకేమైనా వచ్చు, వాళ్ళ ఆకలి అనేది లేకుండా చేసిండ్రు. ఇది తెలంగాణ. ఈ 9.5-10 సంవత్సరాల తెలంగాణలో మాత్రమే సాధ్యమైంది. అది నిజం. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చూద్దాం. ఇది వాస్తవం. సో 13వ తారీఖు నాడు సభలో కేసీఆర్ గారు మొదటిసారి
అంటే ఓటమి తర్వాత మొదటిసారి ప్రజల్లోకి వస్తున్నారు. ఆయన ఏం చెప్పబోతున్నాడు అనే దాని విషయంలో ప్రజలు చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. చాలా అంటే ఎందుకంటే ఆయన మీద గత ఈ 60-70 రోజులుగా ఎన్నో ఆరోపణలు, ఎన్నెన్నో మొత్తం అసలు తెలంగాణలో ఏమీ జరగలేదనే స్థాయిలో ఒక ప్రచారం అయితే జరుగుతుంది. మరి దానికి ఆయన ఏం సమాధానం చెప్తారు? కృష్ణా జలాల సాధనలో ఎవరు వెనుకబడ్డారు, ఎవరు పాపి, ఎవరు ద్రోహి అనేది మరి ఆ రోజు ఏమన్నా ప్రజలకు అర్థమవుతుందేమో మేము చూస్తున్నాం. దానికోసం 13వ తేదీన ఇచ్చినటువంటి కేసీఆర్ గారు సరే అనుకోని పరిస్థితుల్లో కొన్ని వీళ్ళ తప్పుడు ప్రచారం, తప్పుడు దాన్ని ప్రజలు నమ్మి ఏదో ఆశతోటి అధికారం అయిపోయింది. కానీ వచ్చిన వెంటనే అధికారం వచ్చిన ఈ 50 రోజుల్లోనే అసలు చేయాల్సిన పనులు పక్కకు పెట్టి కేసీఆర్ గారిని ఈ 9.5 ఏళ్ళు తెలంగాణని అన్ని రంగాల్లో, అటు విద్యుత్ రంగం కానీ, వ్యవసాయ రంగం కానీ, పారిశ్రామిక రంగం కానీ, సంక్షేమ రంగం కానీ, ఏ రంగం తీసుకున్నా కూడా ప్రతి రంగంలో దేశంలో ఒక తలమానికంగా నిలబెట్టింది. ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రాలు వచ్చి ఇక్కడికి వచ్చి అరే ఇంతనా అని పరిశీలించేటటువంటి ఒక గొప్ప రివల్యూషన్ని చేయగలిగాడు. అది వాస్తవం. కానీ ఈ అధికార మార్పిడి జరిగిన ఈ 50 రోజుల్లోని ఈ ప్రాజెక్టులను తీసుకుపోయి అప్పచెప్పడంతో అందరికీ షాకింగ్ లాగానే ఉన్నది. ఎందుకంటే ఇది ఏదో ఒక ఈ సంవత్సరానికో లేకపోతే ఒక సంవత్సరానికో జరిగే నష్టం కాదు, ఇది శాశ్వతంగా జరిగేటటువంటి నష్టం. సాగునీటిలో కానీ, తాగునీటిలో కానీ, విద్యుత్ ప్రాజెక్టులో కానీ. ఎందుకంటే రేపు ఏ ప్రాజెక్టు రేపు దీనికి సంబంధించినటువంటి ఒక సాగునీరు జరగాలన్నా కూడా మొత్తం ప్రతిదీ విద్యుత్తు ఉత్పత్తి చేసుకోవాలన్నా కూడా ప్రతిదీ కూడా అటు కేఆర్ఎంబి అప్రోచ్ అయ్యి దాని నిర్ణయాన్ని ప్రకారంగానే మనం మూవ్ కావాలి. కేఆర్ఎంబి దగ్గరికి పోతే కేఆర్ఎంబి ఏముంటుంది, ఆంధ్ర ప్రభుత్వ అంగీకారం మేరకు మనం చేసుకోవాలి. కేఆర్ఎంబి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ అప్పజెప్పడము అంటే ఈ ప్రాజెక్టులని ఆంధ్ర ప్రభుత్వాలకి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు అప్పజెప్పడం లాంటిది. కేంద్రం పెత్తనం కాదు ఇది. ఆంధ్ర పెత్తనం కోసమే కేంద్ర ప్రభుత్వం రూపంలో వాళ్ళ కేఆర్ఎంబికి అప్పగించడము. దీని మీద ఇది కేఆర్ఎంబి చేతులకు పోయినాయి అంటే ఆడ ఆంధ్ర నాయకత్వం, ఆంధ్ర ప్రభుత్వాలు స్వైర విహారం చేసి తెలంగాణ ప్రయోజనాలని బుల్డోజ్ చేస్తుంది. అది ఆ వాస్తవం అందరికీ తెలియజేసి వెంటనే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇవాళ అటు కృష్ణానది మీద ఉన్నటువంటి ప్రాజెక్టులు కానీ, గోదావరి నది మీద ఆధారపడి నిర్మితమైనటువంటి ప్రతిపాదిత భవిష్యత్తులో చేసుకోవాల్సినటువంటి ప్రాజెక్టులు కానీ ఏది కూడా కేంద్ర ప్రభుత్వానికి అప్పగించేది లేదు, అప్పగిస్తే ఊరుకునేది లేదు అని వాళ్ళ నల్గొండ సభ ద్వారా మెసేజ్ ఇవ్వదలుచుకున్నాం. ఒకటి రెండవది, శాశ్వతంగా ఇది ఒక సందర్భం ఎట్లాగో వచ్చింది బరాబర్గా ఈ సందర్భంలోనే గోదావరి కృష్ణానది జలాల్లో తెలంగాణ వాటా తేల్చాల్సిందే.